హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి చామంతి మొక్కను సంవత్సరం మొత్తం మన ఇంట్లో పువ్వులు పూయాలంటే ఏం చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ టు అనుష బెల్లం. సంవత్సరం మొత్తము చామంతి పూలని చాలా సులభంగా ఈజీగా పెంచుకోవచ్చండి మన ఇంట్లోనే. చామంతి మొక్కని మనకి సంవత్సరం మొత్తం పూలు పూస్తాయండి. మనకి ఒట్టి చలికాలమే కాదు, ఈ ఒక్క చిట్కా ఫాలో అయితే సరిపోతుందండి. నేనైతే ఇదే చిట్కా ఫాలో అవుతున్నాను. ఆల్రెడీ మనము పువ్వులు పుయ్యటము అయిపోయాక ఆ కాండం మొత్తం కట్ చేసేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇదిగోండి ఇక్కడ కట్ చేశాను. కట్ చేస్తే పక్క నుంచి బ్రాంచులు వచ్చి మళ్ళా చలికాలం ఎలా పూలు పూస్తాయో, మొగ్గలు ఎలా వస్తాయో అలా వచ్చాయి చూడండి. ఇప్పుడైతే మాకు బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎండాకాలం లాగా ఉన్నాయి. ఈ ఎండాకాలంలో కూడా ప్రతి ఒక్క ఆకుకి మొగ్గ ఉంది చూడండి. ఇవి అన్నీ విరబూసాక ఈ కాండం మొత్తాన్ని ఇక్కడి దాకా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మళ్ళీ పక్క నుంచి వచ్చే బ్రాంచుల ద్వారా మళ్ళీ పూలు అనేది పూస్తాయి, ఫ్రెష్గా వచ్చాయి. ఈ మొగ్గలన్నీ విరబూసి పువ్వులు పూసేసరికి ఇంకొక బ్రాంచ్ ఉంది కదా, ఇదిగోండి ఈ బ్రాంచ్కి మొగ్గలు అనేది వస్తాయి. ఇది ఇప్పుడే వచ్చిన ఫ్రెష్ బ్రాంచ్. ఇట్లాగా మనము సంవత్సరం మొత్తము చామంతి పువ్వులు అనేది పూయించగలుగుతామండి. అందరూ చలికాలమే పూస్తాయి అనుకుంటారు, కాదు, అన్ని కాలాల్లో కూడా పూయించవచ్చు. ఆ చెట్టును అలా వదిలేయకూడదు. ఒట్టి పువ్వులు కోసుకొని మొదలు వరకు కట్ చేసేయాలి. ఎక్కడి వరకు మీకు మొగ్గలు వచ్చాయో అది మొత్తం కట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా వచ్చేదానికి పూలు వస్తాయి. దీనికి పూలు రావు. అందరూ చేసేది ఏంటంటే పూల వరకు కట్ చేసుకొని వాటిని ఆ మొక్కను అలాగే ఉంచేసి మళ్ళీ వచ్చే సంవత్సరం పూలు వస్తాయి అనుకుంటారు. ఈ లోపల అది గిటక బారిపోయి మళ్ళీ వచ్చే ఫ్రెష్ వాటికి పూలు వస్తాయి. చామంతి మొక్కలు ఇగోండి, కొన్ని మొగ్గలు కొంచెం పెద్ద సైజ్ అయిపోయినాయి, కొన్ని ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఈ స్టెమ్కి చిన్న చిన్న మొగ్గలు ఇదిగోండి కనిపిస్తున్నాయా, ఇప్పుడే తయారవుతున్నాయి. ఇవి మొత్తం హార్వెస్ట్ అయిపోయేసరికి ఇక్కడ పువ్వులు ఓపెన్ అయిపోతాయి. చూడండి చామంతి పువ్వులు ఎంత బాగా పూసాయో. ఏదో చలికాలంలో కొమ్మ నిండా పువ్వులు పూస్తాయి కదా, అలాగే పూసాయండి. ఈ పువ్వులు ఇక్కడ మొగ్గలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా విప్పాడిన తరువాత ఈ స్టెమ్ మొత్తాన్ని కట్ చేయాలి. పువ్వులన్నీ హార్వెస్ట్ చేశాక అంటే ఇంకా ఈ కొమ్మ నుంచి ఇంకా పూలు రావని ఈ మొగ్గలు ఉన్నాయి కదా, ఇవన్నీ విరబూసిన తరువాత ఈ కొమ్మని కట్ చేసుకోవాలి. ఇప్పుడు అలా కట్ చేశాక ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కొన్ని మొగ్గలు ఉన్నాయి. ఇవి మొత్తము హార్వెస్ట్ అయిపోయాక ఇక్కడ మళ్ళా పువ్వులు అనేది స్టార్ట్ అవుతాయి. తర్వాత దీన్ని కట్ చేస్తాం కదా, ఇక్కడ ఈ కొమ్మ ఉంది కదా, ఈ కొమ్మ హైట్లోకి వచ్చి దీనికి మొగ్గలు స్టార్ట్ అవుతాయి, ఇలా దీనికి పువ్వులు స్టార్ట్ అవుతాయి. మనం కట్ చేసి మళ్ళీ గ్రో అవుతూ ఉంటాయి. ఒక కొమ్మకి పువ్వులు అయిపోయే కొద్దీ ఇంకొక కొమ్మకి పువ్వులు స్టార్ట్ అవుతాయి. ఈ చామంతి పువ్వులు చూడండి స్టెమ్కి ఎంత బాగా పూసాయో. ఎండాకాలము మా తోటలో చామంతి పువ్వులు అండి ఇవి. కరెక్ట్ టైంలో మనం హార్వెస్ట్ చేసుకోకపోతే మొక్క అనేది వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయి నెక్స్ట్ వచ్చే పువ్వులు అనేది చిన్నగా వస్తాయి. మనకి చూడడానికి చాలా అందంగా ఉంటాయి పువ్వులు. అసలు మనకి హార్వెస్ట్ చేయాలి అని కూడా అనిపించదు, కానీ హార్వెస్ట్ చేసుకుంటేనే మొక్క ఆరోగ్యకరంగా ఉంటుంది. అంటే మనకి ఇష్టమైన ఫుడ్ కదా అని చెప్పి ఒకే రోజు 1 కేజీ 2 కేజీలు తినేసేసి అలా కూర్చోలేం కదా. రోజు కొంచెంగా తిని హెల్తీగా ఉంటాం కదా. అలాగే మన మొక్కల మీద కూడా అన్ని పువ్వులు విరబోసాక మనం వాటిని హార్వెస్ట్ చేయకుండా అలాగే ఉంచేసాము అంటే అవి మొక్క అనేది వీక్ అయిపోతుంది, మొక్క మీద భారం పెరిగిపోతుంది. అప్పుడు నెక్స్ట్ వచ్చేవి చాలా చిన్న పువ్వులు విరబుయ్యకుండా మొక్క ఆకులు కూడా చిన్నవి అయిపోయి చాలా వీక్ అయిపోతుంది. కాబట్టి మనము మొక్కలు పెంచడము ఎంత ఇంపార్టెంటో హార్వెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. రైట్ టైం టు హార్వెస్ట్ చేయకపోతే మాత్రం మొక్క చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. వీటిని చూస్తే అసలుకి హార్వెస్ట్ చేయాలని కూడా అనిపించదండి. పూలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు, కానీ హార్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టెమ్ నిండా పువ్వులు ఉన్నాయి కదండి, ఈ పువ్వులు అన్నీ హార్వెస్ట్ చేసుకుంటే
ఈ స్టెమ్ నుంచి ఇంకా మళ్ళీ ఫ్రెష్ పువ్వులు అనేది ఏమీ రావండి. హార్వెస్ట్ చేసుకొని అందరూ చేసే పొరపాటు ఏంటంటే ఆ కొమ్మను అలాగే వదిలేస్తారు. అలా వదిలేయకుండా కొమ్మని కట్ చేశారు అంటే, ఇదిగోండి ఇక్కడ దాని ముందు కట్ చేసిన స్టెమ్స్, వీటి నుంచి ఇంకేమీ రావు. దాని పక్క నుంచి చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదా, ఆ మొక్కలు మళ్ళా మొగ్గలు పెట్టుకొని పువ్వులు వస్తాయి. ఈ ఒక్క చిట్కా ఫాలో అయితే సంవత్సరం మొత్తం మనం చామంతి పువ్వులను పూయించగలుగుతాము, ఎండాకాలం అయినప్పటికీ కూడా. ఇగోండి అసలు మొక్క ఎండిపోతుందండి. ఆ పక్క నుంచి వచ్చే చిన్న చిన్న బ్రాంచులు ఉంటాయి కదా, ఆ బ్రాంచుల నుంచి మళ్ళీ పువ్వులు అనేది స్టార్ట్ అయిపోతాయి. చిన్న కుండీలలో కూడా పెరుగుతాయి. మినిమం కేజీ కుండీ అయితే సరిపోతుంది. నేనైతే 4 లీటర్ల పెయింట్ బకెట్లో పెట్టుకున్నాను. ఒక కొమ్మ తెచ్చి పెట్టుకున్నాను. పెట్టుకున్న 3 నెలల నుంచి స్టార్ట్ అయినాయి పువ్వులు. ఇవి పూస్తానే ఉంటాయండి. మనకి అన్ని పూల మొక్కల్లో కల్లా చామంతి పూలు అనేది చాలా అంటే చాలా ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్. పెద్ద ఫెస్ట్లు కానీ ఏమీ రావు. అకేషనల్గా మిల్లీ బగ్స్ వస్తాయి. ఎప్పుడైనా ముదిరిన ఆకులు కొమ్మలు కానీ మనము కట్ చేయకపోతే ఆ ఆకులు వెనకాల నల్లగా దోమ వస్తుంది. ఫ్రెష్ మొక్కలు ఫ్రెష్ కొమ్మలు పూత మొగ్గలతో ఉన్న దాని మీద ఏమీ రావు. ప్రాపర్ ప్రూనింగ్ చేసుకుంటే, అంటే అయిపోయినట్లుగా కటింగ్ చేసుకుంటే మొక్క ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉంటుంది, మరియు పూలు కూడా పూస్తూ ఉంటుంది. పూయాలి అంటే మనకి పొటాషియం ఎక్కువగా ఉండే ఫెర్టిలైజర్స్ అనేది మన మొక్కలకి ఇచ్చుకోవాలి. ఇచ్చినప్పుడు మాత్రమే మనకి పువ్వులు అనేది బాగా పూస్తాయి. పొటాషియం మనకి వేటిలో దొరుకుతుందంటే బనానా పీల్స్, అరటిపండు తొక్కుల్లోనూ, ఉల్లగడ్డ తొక్కుల్లో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఇండివిజువల్ ప్లాంట్ కేర్ తీసుకునే పని అయితే మాత్రం ఆ మొక్క మొదల్లో ఆనియన్ పీల్స్ కానీ పొటాటో పీల్స్ కానీ వేస్తే ఏ పూల మొక్కకైనా పూలు మంచిగా పూస్తాయి. నేనైతే అన్ని మొక్కలతో పాటు ఫెర్టిలైజర్స్, లిక్విడ్ ఫెర్టిలైజర్స్, కంపోస్టు అన్నీ నేను అన్ని మొక్కలతో పాటు ఇస్తాను మా గార్డెన్లో. చామంతి మొక్కకి అంటూ సపరేట్గా నేనైతే ఏమీ ఇవ్వను. నెలకొకసారి పశువుల ఎరువు, నాకు కుదిరితే డైలీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తాను. లేకపోతే వారానికి ఏదైనా ఒక 2-3 రకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కంపల్సరిగా, ఫెర్టిలైజర్స్ కానీ పెస్ట్ కంట్రోలర్స్ కానీ నా మొక్కలకి ఇస్తాను. ఇచ్చినప్పుడు అదేవిధంగా చామంతి మొక్కకు కూడా ఇస్తాను. చామంతి మొక్కకంటూ నేను సపరేట్గా తీసుకున్న కేర్ ఏంటంటే అయిపోయినట్లు కొమ్మలు కట్ చేయటం. అన్ని మొగ్గలు పువ్వులు అయ్యాక ఈ కొమ్మను కూడా మనం అలాగే విడిచేసుకోవాలండి. విడిచేసుకుంటే మళ్ళీ ఈ చిన్న చిన్న మొక్కలు అనేది మళ్ళీ పెద్ద మొక్కలు అవుతాయి. ఈ ఒక్క టిప్పు ఫాలో అయితే సంవత్సరం మొత్తము మనము చామంతి పువ్వులని పూయించుకోగలుగుతాము. ఇదండి ఈరోజు వీడియో. చామంతి పువ్వులని మన ఇంట్లో సంవత్సరం మొత్తం ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.